నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ మధ్య బొత్స సత్యనారాయణ పెద్దగా యాక్టివ్గా ఎక్కడ కనిపించట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి రీకాలింగ్ మేనిఫెస్టోకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన కార్యకర్తలతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. అందులో నారా లోకేష్ గారికి ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఉంటాయని ఇలా ఆయన స్పీచ్ ఏదో ఇస్తున్నారు, కానీ ఆ స్పీచ్ కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. మీకేమన్నా అర్థమైందా సార్? అసలు ఏంటి ఆ స్పీచ్? ఆయన ఎవరికి కౌంటర్ ఇవ్వాలనుకున్నారు, ఎవరికి కౌంటర్ ఇచ్చారు, ఏం మాట్లాడుతున్నారు, మీరేం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే సింగయ్య మరణం స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నా అది కూడా దాని మీద కూడా రకరకాలుగా వాదనలో ప్రతివాదనలో జరుగుతున్నాయి. కోర్టులో బెయిల్ మీద జడ్జి గారే పోతున్నాడు, నన్ను ఇలాగ అంటున్నారు బాబు అని. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరి దగ్గరికి పరామర్శకి వెళ్తూ ఉంటాడు, జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి. ఇంకో పక్క ఇప్పుడు మీరు చెప్పిన బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నప్పుడు అది నేను విన్నాను. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఉన్నారు వాళ్ళ ఆంధ్ర లీడర్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు మాజీ హోంమంత్రి జానారెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు చేసిన కేకేశ్వరరావు గారు, తర్వాత టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న ఆయన కేకేశ్వరరావు గారు, ఈ బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళు మాట్లాడే మాటలు. బొత్స సత్యనారాయణ గారు, జానారెడ్డి గారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాదు. వాళ్ళు మాట్లాడతారు ఏదో ఒకటి సబ్జెక్ట్ సుదీర్ఘంగా మాట్లాడతారు, కానీ ఎదట వినేవాళ్ళకి అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా బాబు అనేటువంటిది తెలుగు తెలుస్తుంది, కానీ అసలు అందులో ఉన్నది ఏంటో అర్థం అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడితే అలా ఇప్పుడు చాలాసేపటి నుంచి మీరు విన్నారు, నేను విన్నాను, మీరు ఇందాక నుంచి దాని కొట్టుమిట్లాడుతున్నారు, అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈయన అంటే అర్థం అవుతుంది. అదే ఒక టాలెంట్ అవ్వదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన తెలుగు మాట్లాడితే తెలుగు నుంచి తెలుగుకి తర్జుమా చేసే మనిషి ఉండాలి. తుబాసి అంటారు వాళ్ళని, ట్రాన్స్లేటర్. ఇప్పుడు మనకి మోడీ గారు మాట్లాడుతుంటే పురంధరేశ్వరి గారో లేకపోతే రామ్మోహన్ నాయుడు ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు కదా, ట్రాన్స్లేట్ చేసి చెప్తారు కదా, అలాగా తెలుగు మాట్లాడినా ఆయన సరే అయినా మళ్ళీ తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలాగా తెలుగుడే చెప్పాలి మళ్ళీ దాన్ని, ఆయన భాష. ఎవరో కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇక కేకేశ్వరరావు గారు ఉన్నాడు కదా, ఆయన మాట్లాడింది జనాలకి అర్థం కాదు, ఆయనకు కూడా అర్థం కాదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియదు, ఎదరోళ్ళు కూడా తెలియదు. ఇది వాళ్ళ ప్రత్యేకత. కాబట్టి మనం ఎక్కువ వర్రీ అవ్వకూడదు. వాళ్ళు మాట్లాడిందంట వినేసి ఊరుకోవాలి అంతే తప్ప దాని గురించి అందులో ఏముంది, ఏం మాట్లాడారు వీళ్ళు ఆయన దాని మీద చర్చలు కానీ విశ్లేషణ కానీ పెట్టుకోకూడదు. ఇక రెండో పాయింట్, ఈ సింగయ్య మృతి విషయంలో ఎన్ని రకాల పిల్లి మొక్కలు వేయాలో అన్ని రకాల పిల్లి మొక్కలు వేస్తున్నారో ఈ ప్రభుత్వం కూడా అలా చూస్తుంది, వేడికి చూసినట్టు. రోజుకొకటి క్రియేట్ చేస్తా ఉన్నారు సార్. ఈ రోజు వచ్చి మళ్ళీ ప్రాథమికంగా ఆఫర్ చేశారంటున్నారు. ఇప్పుడు వాళ్ళ నోటికి అద్దు ఆపు ఉంట్లా, ఇది ఎంతకి ఎలా భరిస్తున్నారో నాకు అర్థం అవట్లా. ఇప్పుడు ఆరోపణలు సహజం, విమర్శలు సహజం, కానీ ఇలాంటి వాళ్ళ అడ్డగోలుగా వాదించిన వాళ్ళకి దేహశుద్ధే పరిష్కారం. మీరు ఇష్టమైనట్టు మాట్లాడితే ఊరుకుంటా అలాగే మాట్లాడతారు. సార్ ఇంకొకటి, ఇది అసలు సింగయ్య మృతి చెందిన అంశం పక్కదోవ బట్టి ఇప్పుడు నారా లోకేష్ గారి టార్గెట్ గా నడుస్తోంది. నారా లోకేష్ గారు ₹1 ఇవ్వడానికి చూశారు కూర్చుంటే అలాగే మాట్లాడతారు. అవును సార్, గతంలో మరి వివేక గారి హత్య జరిగినప్పుడు కూడా దాని గురించి మాట్లాడొద్దని చెప్పి వాళ్ళు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఇది జరిగింది, మళ్ళీ అప్పుడు చంద్రబాబు గారి మీద నెట్టే ప్రయత్నం జరగడం మనం చూసాం. ఇప్పుడు కూడా మళ్ళీ నారా లోకేష్ గారి మీద అంటే ప్రజలందరూ ఇప్పుడు ప్రజలంతా తింగరులేం కాదు, కళ్ళారా తొక్కి చేయడం చూసిన తర్వాత వీళ్ళు చేసి శాస్త్రాలను చూస్తున్నారు. ఆ అన్నిటిని ప్రజలే తెలుసుకుంటారో ప్రజలే మారుతారో అనుకుంటే అంతకన్నా వేరే ఉండదండి. నీ చర్య అది. ఇప్పుడు ఒక ముద్దాయి అక్యూజ్డ్ A2 ఫిర్యాదుదారుని లేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు తన దగ్గర రప్పించుకుని వాళ్ళ చేత వేరే వాళ్ళ మీద అభియోగం చేయించాడంటే ప్రలోభ పెట్టినట్ట, వాళ్ళు మేనేజ్ చేసినట్టు కదా. మరి కోర్టులో అతను వెసులుబాటు ఇచ్చింది కదా, దాన్ని ఇమీడియట్గా దాన్ని రీకాల్ చేయాలి కదా, మీరు దాని మీద పునర్విచారణ జరపమన్నారు కదా. ఎలా ఊరుకుంటే అలాగే మాట్లాడతారు. వీళ్ళు వచ్చారు ₹1 అసలు మామూలుగా వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళకి ₹10 ఇవ్వరాళ్ళు. వాళ్ళు మళ్ళీ దీనికి ₹1 ఎందుకు ఇస్తారా ఏంటండి? అవునే కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆ తొక్కేసి అంత క్లియర్గా కనపడిన తర్వాత ఇంకెందుకు ఇస్తారు డబ్బులు? వాళ్ళు చాలా లాజిక్ ఉండాలి కదా. ఇప్పుడు ఎవరికి తెలియకపోతే కొత్తగా సృష్టించాలంటే అప్పుడు డబ్బులు చెప్పించాలి. కళ్ళ ముందు కనపడుతున్నాడు, ఏమో భలే దొరికిందా మనకు సాక్ష్యం ఇంకెందుకని చెప్పి ₹10 కూడా తీరాళ్ళు. ఎవరికైనా సాయం చేయమంటే వాళ్ళకు 1,00,000 2 లక్షలు కాంపన్సేషన్ అలాగే పార్టీ తరపునో లేకపోతే ప్రభుత్వం తరపునో వాళ్ళు సొంతంగానే ఇస్తారు. అంతేగాని ఎదురుకుండా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి తొక్కి చేయడం తెలిసిన తర్వాత ఎందుకు ఖర్చు పెడతారు? వాళ్ళు చట్ట ప్రకారం పోదాం అనుకుంటారు. ఆ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు వాళ్ళు? ఎంతోమంది ఇప్పుడు వాళ్ళు చాలా పొదుపుగా ఉంటారు ఈ విషయంలో. కూటమి ప్రభుత్వం కానీ పెద్దలు కానీ చాలా వ్యవహారాల్లో
పళ్ళు నిండా బెటర్ ఎవరికన్నా సగమే పెడతారు. కార్పొరేషన్ కూడా సగమే ఇస్తున్నారు వాళ్ళకి. అలా జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ ఇంట్లో డ్రైవర్లకి వాళ్ళకి కూడా వీళ్ళు డబ్బులు ఇవ్వరు, తీసుకొచ్చేసి ప్రభుత్వ సొమ్ము ఇవ్వరు. ఎంతవరకు ఉండాలి జాగ్రత్తగా ఆ డబ్బుని చాలా పొదుపుగా జాగ్రత్తగా ఇది ట్రస్టీలుగా ఉంటారు వాళ్ళు నిజంగానే. అది మనకు నచ్చదు, చాలామందికి టీడీపీ వాళ్ళకి నచ్చుతుంది. నీ సొమ్మేం పోయింది నువ్వు పెట్టచ్చు కదా అనుకుంటారు, కానీ వాళ్ళు చేయరు. వాళ్ళు యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఆయన పడ్డాడు అన్న విషయం ఫోరెన్సిక్ కూడా ధృవీకరించింది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ తర్వాత దీన్ని యాక్చువల్లీ టీడీపీ కూటమి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బాగా ప్రొజెక్ట్ చేయాలి, వీళ్ళ అంశాన్ని బాగా వాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది సార్, రీకాలింగ్ మేనిఫెస్టో అని చెప్పి కూటమి నాయకులందరూ ప్రజల్లోకి వెళ్తున్న టైంలో ఈ రీకాలింగ్ మేనిఫెస్టో అని పిలుపునివ్వడమే కాకుండా ఇప్పుడు సింగయ్య అంశాన్ని వైసీపీ పార్టీని దాన్ని స్టాప్ చేయకుండా ఇక్కడ వరకు తీసుకొచ్చి దీన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తుంది. విషయం చెప్తున్నాను నేను, వాళ్ళు పస లేకుండా పబ్లిసిటీ పీక్గా చేసినంత మాత్రాన వాళ్ళకి వాల్యూ పోయింది. వాళ్ళకి మాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు అలాగే అది హత్య 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 అన్నారు. ఆఖరికి ఏమైంది, చీ అని ఉమ్మేశారు అందరూ. దానివల్ల వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది, తెలియట్లేదు. వాళ్ళు కొవ్వు ఎక్కిపోయి ఉన్నారు, ఆ కొవ్వు ఇంకా కరగలేదు వాళ్ళకి. అబద్ధాలు ప్రచారం చేయటం మనకి అలవాటైన విద్య కదా అని ఈజీగా ఉంటుంది కదా అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంకా దిగజారిపోతున్నారనే విషయం అర్థమవట్లేదు. ఈ విషయంలో ప్రభుత్వ స్ట్రాటజీ కరెక్టే. సార్ వాళ్ళు చావని వాళ్ళు జనాలు అసహించుకుంటారు అనుకుంటున్నారు. మనందరూ బాధపడేది ఏంటంటే 2 పీక్ లైన్లో పెట్టవచ్చు కదా, మీరు ఎందుకు వదిలేస్తున్నారు అనుకుంటున్నాం. కానీ సింగయ్య విషయంలో మళ్ళీ తప్పు చేస్తున్నారు వాళ్ళు. చాలా సింపుల్గా అతను కారు కింద పడినప్పుడు అతను హాస్పిటల్కి పంపించేసి, ఒకళ్ళు పంపించలేకపోయారు కదా, ఆ ప్రెస్ మీట్లోనే అడ్రస్ చేసి అతనికి మేము న్యాయం చేస్తాం కుటుంబానికి, నేను మా వాళ్ళకి చెప్పాను సత్వరం హాస్పిటల్ తీసుకెళ్ళమని, ఇలాంటి మాట మాట్లాడి ఉంటే గొడవ లేకపోను. అసలు మా సంబంధం లేదన్నాడు. అది ఫేక్ వీడియోలు అన్నారు. తర్వాత మళ్ళీ అది రుజువు అయిపోయిన తర్వాత ముందు మా కారు కాదన్నారు. తర్వాత రుజువు అయిపోయిన తర్వాత మేమేం చేస్తాం అయితే అంబులెన్స్లో జరిగింది అంటున్నారు. వాళ్ళ ఆవిడేమో ముందేం చెప్పింది, మాట్లాడేది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అన్నది. తర్వాత ఇప్పుడేమో ఆ పక్కోడు ఏదో చెప్తుంటే ఏదో చెప్తుంది. తెలిసిపోతుంది ఇదంతా. వీళ్ళు నిజంగా మంచి పని చేసి వీళ్ళు కరెక్ట్గా ఉన్నా కానీ వీళ్ళు నమ్మరు. వీళ్ళు ఎవరు, ఆ పక్కన ఉన్న మనిషి కూడా అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ అని తెలిసింది. వాళ్ళు కలిపితే ఎవరు ఉంటారండి, వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు, లేదా దొంగళ్ళు ఉంటారు. వాళ్ళే ఉంటారు, మంచి వాళ్ళు పద్ధతి వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళ పక్కన. కాబట్టి వీళ్ళు ఇలాగా ఎదుటి వాళ్ళ మీద బురద చల్దాం అనుకున్న వాళ్ళ ఆ బురద వాళ్ళ మీద పడుతుంది. సరైన పాయింట్ ఎత్తుకుంటలేదు వీళ్ళు. ఇప్పుడు అక్కడ భూములు ఇండోసో లేదో గొడవ నడుస్తుంది, అలాంటిదన్నా పట్టుకుని నడవచ్చు. అది మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళ మనుషులే కాబట్టి. అది వాళ్ళదే, వాళ్ళ తల్లికొళ్ళదే. ఇది చాలా విచిత్రంగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు గారు పరిష్కారం చేయగలుగుతాడు. దీని మీద ఎవరికి నిప్పు కలగకుండా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రైతులకు కానీ విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ ఒక నమ్మకం ఉంది. ఆయన ఎవరిని నష్టపోయేలా చేయడని చెప్పి చాలామందికి విశ్వాసం ఉంది. ఆ వైపుగా నడిపిస్తాడని ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.